జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత పోతుని మహేష్ ఒప్పుకున్నారు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళల ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు, యువతులు, కేవలం 664 మంది అంట. కేవలమా 664 మంది? కేవలమా కనిపించకపోతే ఇది కేవలం 664 మంది కనిపించట్లేదు, 30,000 మంది కాదు. పవన్ కళ్యాణ్ నీకు చెప్పింది ఎవరయ్యా అని చెప్పేసి నిన్న ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఇదే మొక్క మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు బహిరంగంగా ఎందుకు చెప్పలేదయ్యా? 30,000 మంది కాదయ్యా, 664 మంది తప్పిపోయారు. వాస్తవం, అది హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. కానీ మీరు అన్నట్టు 30,000 మంది కాదు, కేవలం 664 మంది అంటే. కేవలం వీళ్ళకి ఎంత చులకం చూడండి మహిళలు అంటే.